స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు నేటి నుంచి నిలిపివేయడం జరిగింది. దీని మీద మాట్లాడేందుకు స్పెషాలిటీ ఆసుపత్రి అసోసియేషన్ ఉపాధ్యక్షులు డాక్టర్ నారాయణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అంటే ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నిలిపేశారు ఎన్టీఆర్ వైద్య సేవలు. దేనివల్ల, ఎందుకు? నమస్కారం అండి. ఇది ఈరోజు నుంచి ఎన్టీఆర్ విఎస్పి ఇన్పేషెంట్లు, ఎమర్జెన్సీ కేసెస్ అన్నీ కూడా నిలిపేయాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా 600 పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ కలిపి ఆశా అనే బృందం కింద ఏర్పడి మేము చేస్తున్నాము. నిజానికి ఒక 2-3 వారాల క్రితమే ఓపీ చూడడం మానేసాం మేము. ముందస్తు ఏ ఒక్కటి కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి వెంటనే తీసుకున్న నిర్ణయాలు ఏవీ కావు. దాదాపు 3 నెలల నుంచి ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ ఆపుతాము, ఏ సేవలు ఆపుతామని క్రమపద్ధతిని చెబుతూ ముందుగా ఓపీ సేవలు ఆపి తర్వాత ఎమర్జెన్సీలు ఆపాము. ప్రజలకి ముందుగా నా వైపు నుంచి ఇలా చేయాల్సి వచ్చినందుకు నేను క్షమాపణ కోరుతున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం, కానీ మా పరిస్థితి తెలుసుకుంటే మీరు ఒప్పుకుంటారు. మే 7వ తేదీన మేము స్ట్రైక్ చేయాలనుకున్నాము. మమ్మల్ని మే 6వ తేదీన ముఖ్యమంత్రి గారు ఆ రోజు చర్చలు పిలిచి మీరు పడుతున్న ఇబ్బందులు నాకు తెలిసాయి, దయచేసి స్ట్రైక్కి వెళ్ళొద్దు, ప్రభుత్వం మీ పక్షానే ఉంది, మీకు కావాల్సింది చేస్తాము, వెంటనే మంత్రి గారితో మీకు చర్చలు ఏర్పాటు చేస్తాము, ఆ తర్వాత ప్రతి నెల డబ్బులు ఏ నెలకు ఆ నెల వచ్చేట్టు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు సాక్షాత్తుగా మమ్మల్ని పిలిచి చెప్పాక స్ట్రైక్ చేయడంలో అర్థమే లేదని చెప్పి మేము వెంటనే పనికి వచ్చేసాము. అందుకనే గతంలో మే 7 మేము చెప్పినది మేము నిలబడలేదు స్ట్రైక్కి, ఎందుకంటే అంత పెద్ద వ్యక్తికి మేము ఇచ్చిన గౌరవం. కానీ దానికి ముందు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మాకు పోయిన ప్రభుత్వం నుంచి వచ్చిన అప్పులు తీర్చుకుంటూ వస్తున్నాం కదా. నిజం, దాదాపు ఇప్పటిదాకా మాకు 3,700 కోట్ల రూపాయలు ప్రభుత్వం మాకు ఇచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. పాత ప్రభుత్వం 2,500 రూపాయలు బాకీ పెట్టిన మాట ఎంత వాస్తవమో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ప్రతి నెల 330 నుంచి 400 కోట్ల రూపాయల వరకు సేవలు చేస్తూ ఉన్నాం. అంటే ఒకరోజు గడిచేసరికి మా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కలిపి ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయల పనులు చేసి పెడుతూ ఉన్నాము. కానీ మాకు గత 8 నెలలుగా రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు. నిన్న కూడా మంత్రి గారు మొన్న ఒకసారి అసెంబ్లీ సాక్షిగా చెప్తూ దీన్ని ఇలా విడదీశారు. మేము 2,800 కోట్లు మాకు రావాలి అని చెప్తే మంత్రి గారు ఏం చెప్పారు, లేదండి 600 కోట్లని మేము సిఎఫ్ఎంఎస్ అంటే మాకు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్న ఖాతా ఒకటి ఉంటుంది, ఆ ఖాతాలో 600 కోట్లు మీకు ఇవ్వడానికి పెట్టేశాము, మిగతా 2,100 కోట్లు రకరకాల దశల్లో స్క్రూటినీలో ఉన్నాయి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. అంటే అర్థమైంది, 600 కోట్లు మీకు ఇవ్వాలని మేము ఒప్పుకుంటున్నాము, 2,100 స్క్రూటినీలో ఉన్నాయని చెప్పారు. స్క్రూటినీ అంటే వాళ్ళు పెట్టుకున్న పద్ధతి ప్రకారమే 2 నెలల్లోపు మేము ఒక బిల్లు పంపిస్తే 2 నెలల సమయంలోపు దాన్ని పూర్తిగా పరిశీలించి ఇవ్వాల్సింది ఉంటే ఇవ్వడము, లేకుంటే నీకు ఈ డబ్బులు ఇవ్వకూడదు, నువ్వు సరిగ్గా చేయలేదు అని రిజెక్ట్ చేయడం జరిగిపోవాలి. కానీ దాదాపు గడిచిన 8 నెలల నుంచి స్క్రూటినీలు ఎలా ఉంటాయి బిల్లులు, 2,100 కోట్ల స్క్రూటినీలు ఉన్నాయని మంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పుడు ఇంకెప్పటికి వాటికి ఏమి ఒక ఎండ్ పాయింట్ లేదా? ఎన్నాళ్ళు స్క్రూటినీ చేస్తారు? తప్పుంటే నీకు డబ్బులు రావని చెప్పండి, ఒప్పుంటే డబ్బులు ఇచ్చేయండి. ఇంకా పరిశీలనలో అంటూ 2,100 కోట్లు పంపించాము అని 600 కోట్లు, మాకేమో పైసా లేదు. ఇప్పుడు మేము ప్రధానంగా ఆపింది ప్రభుత్వం మీద కోపం కాదు, ప్రభుత్వం మీద కోపడే శక్తి మాకెక్కడిది, ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరే శక్తి మాకెక్కడిది. ఏదో చిన్న ఆసుపత్రులు పెట్టుకొని అప్పులు పాలవుతూ బతుకుతున్న మేము అవేవి కాదు. ఈ రోజు నుంచి పని చేయకపోతే కనీసం ఈ 10 రూపాయలు మిగులుతాయని మేము చేసే ప్రతిరోజు మేము 10 కోట్ల సేవలు చేస్తున్నప్పుడు ఒక 10 రోజులు చేయకపోతే కనీసం మాకు అప్పులు తగ్గుతాయి. వాస్తవం ఏంటంటే అండి, 100కి సగం ఆసుపత్రులు ఈరోజు రాష్ట్రంలో అప్పులు తెచ్చుకొని ఏ నెల వడ్డీల మీద
ఓవర్ డ్రాఫ్ట్ల మీద, చిట్ల నుంచి తీసుకున్న డబ్బుల మీద మాత్రమే బతుకుతున్నాయి అనేది కటిక వాస్తవం అండి. అంటే అసలు ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి అప్పటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడే బీజం పడింది. అంటే అప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కింద ఈ వైద్య సేవలు అందించేవాళ్ళు అప్పుడు రేట్స్ ఎట్లా ఉండేవి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. మమ్మల్ని బాధించే ప్రశ్న ఇదే. మీరు అడిగినందుకు ధన్యవాదాలు. మొదలెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ఊహించని దార్శనికతతోటి తీవ్రమైన జబ్బుల కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫెసిలిటీస్ లేక ఆ ఫెసిలిటీస్ వచ్చేలోపు ప్రైవేట్ వాళ్ళ సహాయం తీసుకుందామని తీవ్రమైన జబ్బులకి కిడ్నీ మార్పిడి, గుండెకోత, బైపాస్ సర్జరీ ఇటువంటి సర్జరీలకు మాత్రమే మా సహాయం అడిగారు. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లబ్ధిదారులు రాష్ట్రం మొత్తం మీద కలిపి 25% కంటే తక్కువ ఉండేవాళ్ళు. అందుకనే మమ్మల్ని ఆయన కోరింది ఏంటంటే, మీ హాస్పిటల్లో 25% బెడ్లు మాకివ్వండి, తక్కువ ధరకి చేయండి, మిగతా 75% బెడ్లు మీరు క్యాష్ పేషెంట్లను వాడుకోండి అని మాకు చెప్పారు. అప్పుడు మాకేమైంది, మాకు వచ్చే ఆదాయంలో 175% అలాగే ప్రజల నుంచి వస్తూ ఉంది. ఈ 25%కి తక్కువ ధరలో ప్రమాదమైన ఆపరేషన్లు చేయడానికి మేము మా వంతు సహకారం కింద ముందుకు వచ్చాం. వాటిలో డబ్బు మాకు లేదు, తృప్తి ఉంది. పని చేసే మా మీద మాకు పర్పస్, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ బతుకుతున్న తృప్తి కోసం మేము చేసాం. మిగతా 75% ఇచ్చే డబ్బులు మాకు క్రాస్ సబ్సిడీ కింద పని వచ్చి ఈ 25 మందికి తక్కువ ధరకు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఇది కట్ చేస్తే ఒక 15 ఏళ్ళకి వటవృక్షంలాగా తయారయ్యి 3000 ఆపరేషన్లు, మందులు, మలేరియాలు, జ్వరాలు, కడుపు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాంతులు, వేదులు, విరేచనాలు అన్నీ కలిపి ఆరోగ్యశ్రీ కిందకు వచ్చాయి. మొత్తం అంటే టోటల్ ఇంకా మొత్తం ప్రతి జబ్బు కూడా ఆరోగ్యశ్రీ కిందే వచ్చేసింది. 189 మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు తయారయ్యారు. కాబట్టి ఇప్పుడు మాకేమైంది, ప్రతి జబ్బు ఆరోగ్యశ్రీ కిందకు వస్తుంది. ప్రతి ఆంధ్రప్రదేశ్లో బతికేవాడు ఆరోగ్యశ్రీ లబ్ధిదారుడు అయ్యాడు. ఇక మా క్రాస్ సబ్సిడీ ఎక్కడ? అంత తక్కువ ప్యాకేజీలతో మేము పనిచేయగలమా? ఒకనాడు వచ్చిన నోబెల్ పర్పస్ ఏంది, తక్కువ డబ్బుతో కొంతమందికి, సాధారణ మార్కెట్ విలువతో మిగతా అందరికీ అన్నప్పుడు మాకు సరిపోయింది. ఒక 75 బెడ్లు మావి, 25 బెడ్లు ఆరోగ్యశ్రీకి తక్కువ ధరలో. పుణ్యం పురుషార్థం బాగా కలిసిన కలయిక రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మొదలెట్టింది. తర్వాత ఇప్పుడు మాకేమొచ్చింది, ప్రతి ఒక్కడు ఆరోగ్యశ్రీ వాడే, ప్రతి జబ్బు ఆరోగ్యశ్రీని. సార్ ఒకటి అంటే మీకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కొంతవరకు మేలుగా అంటే 25% మీరు డాక్టర్లు సేవ చేస్తే 75% మామూలుగా ఇదయ్యేది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చారు. అంటే వీళ్ళిద్దరిని పోల్చుకుంటే ఆయన డాక్టర్ కాబట్టి, డాక్టర్ బాధలు తెలుసు కాబట్టి చాలా వరకు మీ బాధలను గుర్తించారని అనుకోవచ్చా? కానీ చాలా బాగా చెప్పారండి. నిజంగా నాకు అలాగే అనిపిస్తోంది. ఆయనతో అప్పుడు మీటింగ్, ఆరోగ్యశ్రీ తొలి నెలల్లో మీటింగ్కి వెళ్తుంటే ఆయన చెప్పేవారు, ఆయన ఎంకరేజ్ చేసేవారు, ఇది మీరు వాడుకోండి, నలుగురు పేషెంట్లు మీ దగ్గరకు వస్తారు, మీరు చేసే అరుదైన ఆపరేషన్లు మీ శక్తి తెలుసుకుంటారు, వాళ్ళు ఊర్లోకి వెళ్ళి చెప్తారు, అప్పుడు ఆపరేషన్ అవసరం లేని వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, వాళ్ళు డబ్బులు కట్టి అజయం చేయించుకుంటారు, సో సబ్సిడీ వస్తుంది మీకు అని ఆయన నిజంగా చాలా విషనరీగా చెప్పేవాళ్ళు. మాకు కొన్ని ఫ్రీగా చేయండి, మీ పేరు ఊరూరికి మేము పంపిస్తాం, ప్రజలు వస్తారు, అవసరమైన డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకునే వాళ్ళు వస్తారు, క్రాస్ సబ్సిడీ పనిచేస్తుంది. ఆయన చెప్పింది అది. కానీ ఎవరున్నా సరే ఆరోగ్యశ్రీ తనంతట తను పెరుగుతుంది. మీరు సరదాగా చెప్పాలండి, ఏ వ్యవస్థ అయినా ఆర్గానిక్ గ్రోత్ అంటారు. మనం పుట్టించడం మాత్రమే మన పని, పుట్టిన తర్వాత అది ఎలా ఎదుగుతుందో దాని ఇష్టం. కాబట్టి ఆరోగ్యశ్రీ ఎదగడం ఎలా అయిందంటే, ఆ 100 ప్రొసీజర్లు కాస్త 3000 ప్రొసీజర్లు అయింది. ఆయన మొదలెట్టింది 3 జిల్లాల్లో మొదలెట్టారు. అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరులో ప్రయోగాత్మకంగా గుండె ఆపరేషన్లకు మొదలెట్టింది. అన్ని జిల్లాలకి విస్తరించింది. ఇప్పుడు అన్ని జిల్లాలు, అందరు మనుషులు, అన్ని జబ్బులు, కానీ అంతే డబ్బులు. 15 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు ఎంతైతే డిసైడ్ చేశారో దానికంటే 2%, 3% కూడా పెరగలేదు. కొన్ని వైద్యాలకి డబ్బులు తగ్గాయి. కాబట్టి మేము ఏదో డబ్బులు ఆశతో చేస్తున్నది కాదండి, మేము ఇంకా డబ్బులు ఆత్రంతో సంపాదించుకున్నది చాలక చేస్తున్నది కాదు. దయచేసి మేము చేసే సేవలకి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే మేము మరింత సేవలు చేయడానికి రెడీగా ఉంటాం. మా సేవల్ని మీరు వాడుకోండి. సార్ ఇప్పుడు స్టేట్ మొత్తం మీద ఎంత అప్పు ఉంది గవర్నమెంట్ ఈ ఎన్టీఆర్ ఆరోగ్య ఎంత అప్పు? ఒక బిల్లు మేము గవర్నమెంట్కి సమర్పించాక వాళ్ళు దాన్ని ముందు లోతుపాతులు కరెక్టా కాదా అని డిసైడ్ చేసి
మాకు డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు 2 నెలల సమయం వాళ్ళు తీసుకున్నారండి. కాబట్టి 2 నెలల్లో ఉండే బిల్లుల్ని నేను అప్పులని చెప్పను. ఈ 2 నెలలు వదిలేస్తే 2,700 కోట్ల రూపాయల బిల్లులు మేము సమర్పించి ఉన్నాము. 2 నెలలు పక్కన పెట్టేస్తే 2,700 కోట్ల బిల్లులు మేము వాళ్ళకి సమర్పించి ఉన్నాము. దాంట్లో 600 కోట్లని వాళ్ళు ఒప్పేసుకొని ఇస్తాము అనే కేటగిరీలో పెట్టున్నారు. 2,100 కోట్లని చూస్తున్నాము అనే కేటగిరీలో పెట్టున్నారండి. సార్ ఇంకొకటి అంటే మేబీ అంటే నాకు ఐడియా లేదు. 2008 నుంచి ఎప్పటి నుంచో ఇది ఆరోగ్యశ్రీ వచ్చింది. అప్పటి నుంచి ప్రజలు ఈ ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు ప్రజెంట్ వచ్చి ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనుకోండి. అంటే గవర్నమెంట్ మారినప్పుడల్లా పేర్లు మారుతూ ఉంటాయి. అంటే జనాలకి తెలీదు. అంటే ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో సడన్గా వస్తారు. సడన్గా వస్తే ఇక్కడ ఆరోగ్యశ్రీ లేదు అని చెప్తారు. చాలామంది సఫర్ అవుతున్నారు. ఆ ఎఫెక్ట్ మొత్తము ఆ ఆసుపత్రి మీద పడుతుందని అనుకోవచ్చా? చెడు పేరు, భయం అండి. మాకు బాధ అదే, భయం అదే. పైపెచ్చు వాళ్ళు కేవలం బాధితులే కాదు, గత 10 ఏళ్ళుగా మమ్మల్ని నమ్ముకొని అలవాటుగా చూపించుకుంటూ మా ముందే తిరుగుతూ ఉన్నవాళ్ళు, 10 ఏళ్ల నుంచి మేము చెప్పిన మందులు మింగి బాధ్యతగా ఉన్నవాడు ఈరోజు ఆయాసంతో వస్తే నీకు వైద్యం చేయని పోవనాలంటే నా హిపోక్రటిక్ ఓత్ కూడా అది తప్పే, నా మనసు కూడా తప్పే. అది వాడు నమ్ముకొని ప్రేమగా ఎంతో సిన్సియర్గా ఉండి ఈరోజు ఇప్పుడే బయట ఒక అతను వస్తున్నారు, బెంగళూరు నుంచి ఒక అతను. నాకు అతనికి డయాలిసిస్ అవసరమా లేదా నాకు భయంగా ఉంది. ఇంకా రిపోర్ట్స్ రావాలా? డయాలిసిస్ అవసరమైతే నేనేం చేయాలా? నా 10 ఏళ్ళ వైద్యం చేసి అతన్ని ఇంకో చోటికి పోని ఎట్ట చెప్పాలి నేను? ఆయన రికార్డ్ అంతా నా దగ్గర ఉంది, నా మీదే ఆయన నమ్మకం అంతా ఉంది. మేము చేయమంటే ఎలాగా? కాబట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, దయచేసి మీరు మమ్మల్ని పేషెంట్స్కి మధ్య ఉండే పెద్ద వారధి మీరే. మాకు పేషెంట్స్కి గొప్ప వారధి గవర్నమెంట్ మాత్రమే. దయచేసి మాకు ఇవ్వాల్సిన డబ్బుల్లో మేము ఎంత కోరామండి, మా గొంతెమ్మ కోరిక కాదండి. మీరే చెప్తున్న అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు చెప్పిన 600 కోట్ల రూపాయలే ఇవ్వండి. మేము అడగట్లేదు, ఎంతకంటే అడగట్లే. ఈ 2 నెలల బిల్లులు పక్కన పెట్టేస్తాం. మీరు పరిశీలిస్తున్నాము అని చెప్పిన 2,100 కోట్లు కూడా మీరు పరిశీలించండి. పరిశీలించేసి ఇవ్వాలి అని మేము అప్లోడ్ చేస్తున్నాము అన్న 600 కోట్లు ఇచ్చేయండి ప్లీజ్. అంతకంటే మేము కోరట్లేదండి. సార్ ఇంకొకటి అంటే గత కొంతకాలం నుంచి స్టేట్ మొత్తం చేస్తే ఒక నెల్లూరే చూద్దాం, బొల్లెన్లో తీసేశారు. అదేవిధంగా అపోలో లేదు, మెడికవర్ లేదు. చాలా ఇట్లా హాస్పిటల్లో తీసేయడము, అది ఆరోగ్యశ్రీ కింద. ఇప్పుడు మళ్ళీ ఒకేసారి టోటల్గా 600 స్టేట్లో 600 స్పెషాలిటీ హాస్పిటల్ మొత్తం ఇచ్చేయడం జరిగింది. అంటే దీనివల్ల ప్రజలకు మీ తరపున ఏం చెప్తారు? ప్రజలారా, దయచేసి మేము చేస్తున్న దాన్ని అర్థం చేసుకొని మాతో సహకరించండి. కింద పలమనేరు, పీలేరు దగ్గర నుంచి పైన పలాస, శ్రీకాకుళం వరకు ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఉండే హాస్పిటల్స్ కూడా మేము అన్ని చోట్ల విస్తరించి మీకు సేవ చేస్తున్నాము. అందరూ పెద్ద పెద్ద ఆసుపత్రులకి, కర్నూలు జనరల్ ఆసుపత్రికి, విశాఖపట్నంకి వెళ్ళలేరు. ఏ పల్లెలో ఉండేవాడికి ఆ పల్లె దగ్గర ఉండే తాలూకా హాస్పిటల్ కావాలా? అక్కడ మేము రిస్క్ తీసుకొని అప్పు తీసుకొచ్చి ఎదురు పెట్టి మేమంతా కూర్చోన్నాం. మేమంతా చిన్న చిన్న బడుగు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ మాత్రమే, విధి లేక 10 కోట్ల దాకా అప్పు తీసుకొచ్చి కూర్చోన్నాం. కాబట్టి మీకు చేయడమే మాకు పని. మీరు లేకపోతే మేము బతికేదే లేదు. మేము బతికేదే మీకోసం, మా చదువు, మా హాస్పిటల్స్ కూడా. కాబట్టి దయచేసి ఈ 2-3 మా నమ్మకం ఏంటంటే అండి, ఇంత బాధపడుతున్నారు కాబట్టి ప్రభుత్వాలు ఒక 2-3 రోజుల్లోనే వచ్చి మీకు ఇంత ఇస్తాము, 600 కోట్లే కదా, మొన్ననే ఆటో వాళ్ళకి 500 కోట్లు ఇచ్చాము, లేదా ఇంకో దానికోసం 1000 కోట్లు ఇచ్చాము, మీకు ఎప్పుడో చేసిన పనికి ఇంత లక్షల మందికి ఉపయోగపడుతున్న దానికి మీకు 600 కోట్లు ఇవ్వలేమా అని ఖచ్చితంగా నా అనుమానం, నాకు అంచనా, కోరిక, ఆశ. మినిస్టర్ గారు ఒక 600 కోట్లు ఇచ్చి మాట్లాడుకున్నారండి. ఇకపైన నెల నెల ఇచ్చేద్దాం. ఏ నెల మీరు 330 కోట్లు కట్ చేశారా, ఆ 330 ఇస్తాము, బాకీలోది ఒక 100 ఇస్తాము. అప్పుడు కూడా 20 నెలలు పడుతుంది మాకు బాకీ తీరడానికి. ఏ నెల ఆ నెల ఇచ్చేసి నెలకు 100 బాకీ తీస్తుంటే కూడా 20 నెలలు అవుతుంది. ఆ మాత్రం దార్శనికతోటి, పెద్ద హృదయంతో ప్రభుత్వాలు ఖచ్చితంగా వస్తాయి. అండ్ ప్రభుత్వానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న మన చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకి మేము ఆయన దృష్టికి తీసుకొస్తున్నామంతే. అఫీషియల్స్ చెప్పాల్సిన విధంగా చెప్పట్లేదని మా నమ్మకం. ఆయన దృష్టికి వస్తే కనుక మమ్మల్ని ఇంత బాధ పెట్టే సమస్య లేదు. ఇంత మీరు కొద్దిగా బాధపడండి, మేము ఎక్కువ బాధపడతాము. ముఖ్యమంత్రి గారికి ఈ విషయం వెళుతుంది, 2 గంటల్లో సాల్వ్ చేస్తారండి. ఆయన దృష్టికి రావాలే కానీ ఆయన దృష్టికి ఇది పెద్ద ప్రాబ్లం కాదండి. దయచేసి సహకరించండి.
సార్ కేవలం మీకు అంటే పెండింగ్లు నెలల తరబడి సంవత్సరాల తరబడి మీరు చేసిన దానికి డబ్బులు చెల్లించలేదని ఇచ్చేసారా, లేదంటే ఇప్పుడు ఒక గుండె ఆపరేషన్కి ఒక స్టెంట్, లేకుంటే కిడ్నీకి ఒక స్టెంట్, అప్పుడున్న రేట్స్కి ఇప్పుడున్న రేట్స్కి పెరిగిపోయాయి, దాని టాలెంట్ చూసుకుంటే బాగా డాక్టర్లు నష్టపోతున్నారు, దానివల్లే ఈ సమ్మె చేపట్టారా? నిజానికి మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అన్ని ధరలు పెరిగిపోయి అంతెందుకు ఆరోగ్యశ్రీలో మేము ఏడాదికి ఒకసారి వాళ్ళకి కట్టే ఫీజే 3 రెట్లు పెరిగిందండి. వాళ్ళ ఫీజే వాళ్ళు 3 రెట్లు పెంచారు. కరెంటు పెరిగింది, రెంట్ పెరిగింది, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన మినిమం వేజెస్ పెరిగాయి, మున్సిపల్ రేట్లు పెరిగాయి, మెడిసిన్ మేము వాడే వస్తువులన్నీ కూడా ఇంపోర్టెడ్వి, డాలర్ రేటు పెట్టి మేము కొనేవి. ఇప్పుడు పెరిగింది, డాలర్ ఎంత పెరిగిందో అందరికీ తెలుసు. కాబట్టి మేము కొనే వస్తువులన్నీ కనీసం 200-300% పెరిగాయి, 200-300% పెరిగాయి. మా డబ్బులు ప్యాకేజీ రేట్లు అయితే పెరగలేదు. కాబట్టి మళ్ళీ మేము వీళ్ళకి చాలా ఇచ్చేస్తున్నాం అని ప్రభుత్వం చెప్పడంలో మాత్రం అది కొద్దిగా బాధ అనిపిస్తుంది మాకు. చాలా ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళ హాస్పిటల్లోనే యూజర్ ఛార్జెస్ ఇస్తున్నారు, మాకంటూ హాస్పిటల్ కట్టుకోవడానికి వాళ్ళు డబ్బులు ఇవ్వరు. వడ్డీ తక్కువ అప్పులేం మాకేం లేవు. మేము అన్నీ మా డబ్బులు తీసుకొచ్చి ఊరి మధ్యలో కట్టాలి, మేము ఊరి బయట కట్టలేము. నడిబొడ్డున అప్పులతో కట్టిన ఆసుపత్రులు ఇవి. కాబట్టి మా ప్యాకేజీలు పెంచడం అనేది చాలా అవసరం. వాళ్ళకి మళ్ళీ మీ తరఫున మేము కోరుతున్నాము, మీ ఆరోగ్యం మా చేతుల్లో పెట్టారు, మా ఆర్థిక ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది, మీరు మాతో సహకరించండి. సార్ ఇంకోటి ప్రధానంగా మీరు సమ్మె చేస్తున్నారు కదా, ఈ రోజు నుంచి మొదలు పెట్టారు అంటే ముందుగానే ఏమైనా ఇంటిమేషన్ ఇస్తారా, ఇచ్చారా, చర్చలకు పిలిచే అవకాశాలు ఉన్నాయా? చర్చలు అయితే ఊహిస్తున్నాము, ఆశాభావంతో ఉన్నాము. ఇందాక చెప్పినట్టు మేము మే 7వ తేదీన స్ట్రైక్లో వెళ్తామని జనవరిలో ఇచ్చాము మేము నోటీసు. జనవరి నుంచి మే 7th మీ స్ట్రైక్ నోటీస్ అంటే మే 6న మాకు ముఖ్యమంత్రి వారి దగ్గర నుంచి ఎమర్జెన్సీ మీటింగ్కి రమ్మని వచ్చింది. ఆయన హామీ ఇచ్చారు, మీకు అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఇబ్బంది లేకుండా జరిగేట్టు చూస్తానని. ఆయన హామీని వెంటనే తీసుకొని ఆ రాత్రికే మేము స్ట్రైక్కి వెళ్ళాలన్న ఆలోచన వెనక్కి వచ్చేసాము. అది మే 7 జరిగింది. ఆ తర్వాత కూడా మినిస్టర్ గారితో కానీ ఒక వ్యవస్థాగత చర్చలు కానీ ఇప్పటిదాకా జరగలేదండి. మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాం, రిక్వెస్ట్లు ఇస్తూనే ఉన్నాం, అన్అఫీషియల్గా కలుస్తూనే ఉన్నాము. కరెక్ట్గా ఒక ఏడాది క్రితం మాట్లాడాం. సార్ ఒకటి అంటే ఇది మీ సమ్మె ఈ రోజు నుంచి నిలిపివేశారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ. వినేందుకు చూసేందుకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే డబ్బు లేని వాళ్ళు ఏదో ఆరోగ్యశ్రీ ఉందని అంటే అంత ఎడ్యుకేట్ లేని వాళ్ళు టక్కని హాస్పిటల్కి వచ్చేస్తారు, హార్ట్ ఆపరేషన్ చేసుకోవచ్చు, లేదంటే కిడ్నీ ఇదని. అలాంటప్పుడు సమ్మెలో ఉన్నవాళ్ళు దీన్ని ఏ విధంగా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏ విధంగా కోరుతారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వానికి చెప్పాల్సిన విధంగా అన్నీ చెప్తున్నామండి. చాలా తీవ్రమైన దశలో ఉంది, దయచేసి హెల్ప్ చేయండి అని. ఈ విపరీతమైన దృష్టిలో కూడా మేము అనుకున్నాము, ఎమర్జెన్సీ పేషెంట్స్ని మాత్రం మేము స్టెబిలైజ్ చేసి పంపిస్తామండి. వాళ్ళని ఏ ఒక్కళ్ళని కూడా వచ్చాక లేదండి అని తలుపులేసి పంపించే వ్యవస్థ కాదు. ఖచ్చితంగా సిక్ పేషెంట్ వస్తే మా డబ్బులు పెట్టుకొని ఎదురు వెళ్ళి వాళ్ళని రిసస్టేట్ చేసి ఊపిరి పీల్చుకున్న తర్వాతే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని. మేము ఆపరేషన్లు అయినా సరే మేము ఫ్రీగా మా డబ్బులతోనే చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది పరిస్థితి. అంటే ప్రధానంగా తమ సమస్యలు, తమ ఇబ్బందులను కూడా ప్రభుత్వం గుర్తించాలన్న ఉద్దేశంతోనే ఈ ఎన్టీఆర్ ఆరోగ్య వైద్యాన్ని మేము ఈ రోజుని నిలిపివేస్తున్నామని కూడా ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వం కూడా తమ బాధను, ఇది అర్థం చేసుకోవాలంటూ కూడా వీళ్ళంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఒక చర్చ జరిపి దీని మీద వెంటనే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా డాక్టర్ నారాయణరావు గారు అయితే చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో గాజా టీవీ నెల్లూరు నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.